హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మూన్ బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని చందమామ బిస్కెట్స్ అని కూడా అంటారు. ఈ బిస్కెట్స్ నోట్లో వెన్నెలా కరిగిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. బయట బేకరీలో బిస్కెట్స్ ఎంత రుచిగా ఉంటాయో ఇవి కూడా అంత బాగుంటాయి. చిన్నతనంలో మనం ఎంతో ఇష్టంగా తినే ఈ చందమామ బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. గోధుమ పిండితో చందమామ బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా బిస్కెట్స్ బేకింగ్ కోసం స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెని పెట్టుకొని మధ్యలో స్టాండ్ని పెట్టేసి మూత పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఈ గిన్నె హీట్ అయ్యే లోపల ఒక ప్లేట్ని తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్కి నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకోవటం వల్ల బిస్కెట్స్ ప్లేట్కి అంటుకోకుండా నీట్గా వస్తాయి. ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి అరకప్పు పంచదారని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి స్ట్రైనర్ని పెట్టి మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని వేసుకోవాలి. పంచదార మిక్సీ పట్టుకున్నాక ఒక కప్పుకి కొంచెం తక్కువగా పొడి వచ్చిందండి. అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. పావు స్పూను వంట సోడా వేసుకోవాలి. వీటిని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పంచదార ఎక్కడైనా గ్రైండ్ అవ్వకపోతే సెపరేట్ అవుతుంది. ఈ పొడిని పడేసేయాలి. నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పంచదార పొడి, 1 కప్పు నెయ్యి సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో పాలు కానీ నీళ్లు కానీ వేయకూడదు. కంప్లీట్గా నెయ్యితోనే కలుపుకోవాలి. ఒకవేళ పిండి కొంచెం పలుచగా అనిపిస్తే 2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. పిండి మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. ఇలా 2 పార్ట్స్గా చేసుకుంటే ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దను చపాతీ పీట మీద కానీ ఏదైనా చెక్క మీద కానీ పెట్టేసి మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూ నీట్గా స్క్వేర్ షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. చేతితో కష్టంగా అనిపిస్తే ఇలా రోలర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదు, మరీ పలుచగా చేసుకోకూడదు. ఇలా 1/2 ఇంచ్ మందంలో ఉండేలాగా రోల్ చేసుకోవాలి. పిండి పలుచగా అయితే బిస్కెట్స్ షేప్ సరిగా రాదండి. ఇలా చాకుతో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మూన్ షేప్లో కట్ చేసుకోవడానికి ఇలా ఒక గాజు గ్లాసుని తీసుకొని కట్ చేసుకోవాలి. గాజు గ్లాస్ అయితే షేప్ క్లియర్గా కనిపిస్తుంది. ఇలా మూన్ షేప్లో కట్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి. బిస్కెట్స్ తీసుకునేటప్పుడు స్లోగా తీసుకోవాలి, లేకపోతే షేప్ పాడవుతుంది. ఇలా ఒక్కొక్కటి మూన్ షేప్లో కట్ చేసుకొని స్లోగా తీసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి ప్లేట్లో నీట్గా పెట్టుకోవాలి. ఈ ప్లేట్ని ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో సెంటర్లో స్లోగా పెట్టుకోవాలి. లోపల హీటు బయటికి పోకుండా పైన మూతను పెట్టేసి 20 to 25 మినిట్స్ బేకింగ్ చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా బిస్కెట్స్లా చేసుకొని మరొక స్టవ్ మీద పెట్టేసి 25 మినిట్స్ బేకింగ్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత మూత తీసి చాకుతో ఇలా కదిలిస్తే ఈజీగా వస్తున్నాయి. బిస్కెట్స్ చక్కగా బేక్ అయ్యాయి. మనం తీసుకున్న గిన్నె మందాన్ని బట్టి బిస్కెట్స్ బేక్ అవుతాయండి. చూడండి, ఒకటి ఇలా పట్టుకొని చూస్తే మంచి రంగులో మాడిపోకుండా వచ్చాయి. ఈ ప్లేట్ని బయటకు తీసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. అంతేనండి, మూన్ బిస్కెట్స్ రెడీ అయ్యాయి. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో. వేడి మీద కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా బిస్కెట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. క్రిస్పీగా బయట కొన్న బిస్కెట్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ బేకరీ స్టైల్ మూన్ బిస్కెట్స్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.